చాలా ఫ్యామిలీస్‌లో జాబ్ ఉన్నా కూడా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? ఇన్‌కమ్ సఫిషియెంట్‌గా లేకపోవడం వల్ల. ఆహా! ఇన్‌కమ్ ఎంతొచ్చినా ఫైనాన్షియల్ థింకింగ్ లేకపోతే మనీ ఎప్పుడూ సఫిషియెంట్‌గా ఉండదు. మెయిన్‌గా ఫైనాన్స్ మేనేజ్ చేసేటప్పుడు తెలియాల్సింది ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి. మన ఛానెల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్న ఎఫ్‌డిఆర్‌డీస్ నుంచి గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ దాకా అన్నీ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ సిరీస్ పార్ట్ 0లో సేవింగ్స్ అకౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు సాయి ఓ మాట చెప్పు. మినిమమ్ ఒక పర్సన్‌కి ఎన్ని అకౌంట్స్ ఉంటే తన ఫైనాన్స్‌ని ఈజీగా మేనేజ్ చేయగలడు? ఒకటి సరిపోద్దిగా. ఒక్కటే ఉంటే ఎంత స్పెండ్ చేశాడో, ఎంత ఇన్వెస్ట్ చేశాడో, ఎంత సేవ్ చేశాడో ఒక క్లారిటీ ఉండదు కదా! ఓకే. మరేంటంటావు నువ్వే చెప్పు. మినిమమ్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఒకటి ఎక్స్‌పెన్స్ అకౌంట్. ఇందులో నుంచే నీ బిల్స్ గాని, నీ ఫోన్‌పే ట్రాన్సాక్షన్ గాని, అన్ని ఎక్స్‌పెన్సెస్ ఇందులో నుంచే ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సెకండ్‌ది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. ఇందులో నుంచే నీ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ గాని, ఎఫ్‌డీస్ గాని, స్టాక్స్ గాని అన్నీ ఇందులో నుంచే ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. థర్డ్‌ది ఎమర్జెన్సీ ఫండ్. ఇందులో నుంచి నువ్వు మనీ టచ్ చేయకూడదు. అన్‌లెస్ నీకేదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప. ఇది జాబ్ లాస్ వచ్చిన టైంలో గాని, ఎమర్జెన్సీ టైంలో గాని బాగా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50,000 ఎర్న్ చేస్తున్నావనుకో, నీ ఎక్స్‌పెన్సెస్ 10,000 అనుకుంటే 15,000-20,000 మెయిన్ అకౌంట్‌లో ఉంచి, మిగతా 30,000-35,000 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఎమర్జెన్సీ అకౌంట్‌లోకి షిఫ్ట్ చెయి. ఇలా చేస్తే నీ ఎక్స్‌పెన్సెస్ మీద నీకు కంట్రోల్ ఉంటది. అదే 50,000 ఒకే అకౌంట్‌లో చూసావనుకో, మొత్తం ఖర్చు చేసేస్తావు. ప్లస్ నువ్వెంత స్పెండ్ చేస్తున్నావో, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఎంత సేవ్ చేస్తున్నావో నీకొక క్లారిటీ ఉంటది. అర్థమైందా? హ్మ్. నీకోటి చెప్పనా? నేను 6 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నా. 6 అకౌంట్సా? ఎందుకు? నీకే కాదమ్మా నాకు తెలుసు ఫైనాన్స్ గురించి. ఏం తెలుసో మాకు చెప్పు. ఇప్పుడు నా ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఒక అకౌంట్‌లో పెట్టి, మిగతా అమౌంట్ మొత్తం మిగతా అకౌంట్స్‌లోకి షిఫ్ట్ చేస్తే, నాది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి నాకు 3% రిటర్న్ వస్తది. సో, ఆ వచ్చిన ఇంట్రెస్ట్‌తో నా మనీ గ్రో చేస్తున్నా. అరే నాన్న, ఫస్టు సేవింగ్స్ అకౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అది జస్ట్ ఒక సోర్స్ అంతే. ఈజీ ట్రాన్సాక్షన్‌కి సేఫ్టీ పర్పస్ యూజ్ చేస్తాం. మరైతే ఇప్పుడు నేను 10,000 పెట్టాననుకో, నాకు 3% రిటర్న్ ఉంది. అంటే నాకు 10,300 రూపీస్ వస్తది. అంటే నా మనీ గ్రో అయింది గదా! మరది ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా ఎలా ఉంటది? నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఇండియాలో 6-7% ఇన్‌ఫ్లేషన్ రేట్ ఉంటది. నువ్వు 10,000 పెట్టిన టైంలో ఒక ఐటెమ్ 10,000 రూపీస్ అనుకో. నీకు 10,300 రూపీస్ వచ్చిన టైంలో అదే ఐటెమ్ 10,600 రూపీస్ అవుతది. అంటే నీ పర్చేసింగ్ పవర్ 300 తగ్గిపోయింది. ప్రాక్టికల్‌గా నీకు 300 లాస్ వచ్చినట్టు. అర్థమవుతుందా? అలాగనుకున్నా 2 అకౌంట్స్ సరిపోతాయి గదా! మరీ 6 ఎందుకు తీసావు? అంటే ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో, అన్ని బ్యాంకులోనే ఒక్కొక్కటి తీసేసా. ఈరోజు వీడియోలో ఒక పర్సన్‌కి మినిమమ్ ఎన్ని అకౌంట్స్ ఉండాలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఇది ఈజీ ట్రాన్సాక్షన్ అండ్ సేఫ్టీ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారని కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎఫ్‌డీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన ఇన్వెస్ట్‌మెంట్ సీరీస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో, కొత్త వీడియోస్ ఏదైనా వస్తే మీకు నోటిఫై అవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.